నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు దేశంలో ఉగ్ర కుట్రపై దర్యాప్తు ముమ్మరం చేసిన ఎన్ఐఏ ముఖ్య నగరాల్లో భద్రత కట్టుదిట్టం సామాజిక మాధ్యమాలపైన కన్ను 2018 కల్లా అమరావతి తొలిదశ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్న చంద్రబాబు సహకారం అందించాలని దావోస్లో జైకా సంస్థకు విజ్ఞప్తి గ్రేటర్ సమరానికి నేడు ఎన్నికల ప్రణాళిక విడుదల చేయనున్న తెరాస పోలింగ్ పారదర్శకంగా నిర్వహించేందుకు బల్దియా యంత్రాంగం చర్యలు దేశవ్యాప్తంగా ఒకే తరహా ఇంటర్ పాఠ్య ప్రణాళికపై కసరత్తు నేడు హైదరాబాద్లో అన్ని రాష్ట్రాల అధికారుల సమావేశం నేతాజీ రహస్య దస్త్రాలు బహిర్గతం చేయనున్న ప్రధాని డిజిటల్ ప్రతుల రూపంలో నేడు అంతర్జాలంలోకి విడుదల అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను 6 రాష్ట్రాల్లో అత్యవసర స్థితి ప్రకటన 6,000కు పైగా విమానాలు రద్దు గణతంత్ర దినోత్సవం వేళ దేశంలో భారీ విధ్వంసానికి పథక రచన చేసిన ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తనిఖీలు ముమ్మరం చేసింది అరెస్టైన వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించి మరికొందరిని అదుపులోకి తీసుకోనుంది దేశవ్యాప్తంగా కేంద్రం అప్రమత్తత ప్రకటించగా ఢిల్లీ హైదరాబాద్ బెంగళూరు ముంబై సహా చాలా ప్రాంతాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు పోలీసులు అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు సామాజిక మాధ్యమాలపైన నిఘా పెట్టారు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ దేశవ్యాప్తంగా భారీ దాడులకు కుట్ర పన్నింది గణతంత్ర దినోత్సవం హరిద్వార్ అర్ధకుంభమేళాలలో దాడులకు ఐసిస్ పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించి భగ్నం చేసింది 4 రాష్ట్రాల్లో 12 ప్రాంతాల్లో దాడులు చేసి 6గురిని అరెస్ట్ చేసింది మరో 8 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది బెంగళూరు టముకూర్ మంగుళూర్ హైదరాబాద్ ముంబై లక్నోలలో ఎన్ఐఏ తనిఖీలు చేసింది మహారాష్ట్రలోని ఏటీఎస్ కూడా 2 ప్రాంతాల్లో దాడులు చేసింది అనుమానితుల నుంచి మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు భారీ నగదు ఉగ్రభావజాల సాహిత్యం ఉగ్రవాద నేతల ప్రసంగాలతో ఉన్న వీడియోలు విధ్వంసానికి తెగబడేందుకు సిద్ధంగా ఉంచిన బాంబు తయారీ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు వివిధ ప్రాంతాల్లో అరెస్టైన వారందరినీ ఢిల్లీ తీసుకెళ్లి విచారిస్తున్నారు జమ్మూ కాశ్మీర్లోనూ విస్తృతంగా తనిఖీలు చేసి 5గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు వారి నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుని రహస్య ప్రదేశంలో వారిని విచారిస్తున్నారు 4గురి అరెస్టుతో హైదరాబాద్ మరోసారి ఉలిక్కిపడింది టోలీచౌక్లో మొహమ్మద్ నఫీస్ ఖాన్ మొహమ్మద్ షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్ ఉబేదుల్లా ఖాన్ మాధాపూర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబూ అమాజ్ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది వీరిలో నఫీస్ ఖాన్ మొయినుద్దీన్ను అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ ప్రకటించింది మరో 2ని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్కు చెందిన 4గురికి ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడినట్లు ఎన్ఐఏ గుర్తించింది ఉగ్రవాద భావజాలాన్ని పంచుకున్న వీరు పలుమార్లు ప్రత్యక్షంగా కలుసుకున్నట్లు గుర్తించారు దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడాలని నిర్ణయించుకున్న ఈ యువకులు ఆర్థిక వనరులు పేలుడు పదార్థాలు సమకూర్చుకునేందుకు ప్రయత్నించారు ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇంకా ఏవైనా ఉగ్రవాద సంస్థలతో వీరికి సంబంధాలున్నాయా స్థానికంగా ఎవరైనా సహకరించారా పేలుడు పదార్థాలు ఆయుధాలను ఎలా సమకూర్చుకుంటున్నారు అనే కోణంలో విచారణ కొనసాగుతోంది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులు చేయవచ్చనే సమాచారం జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు కీలక ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశారు పాత బస్తీతో పాటు సుల్తాన్ బజార్ కాచిగూడ ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు పలు ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు చేపట్టారు షాపింగ్ మాల్స్ థియేటర్ల వద్ద సోదాలు నిర్వహించారు సున్నిత ప్రాంతమైన పాత బస్తీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు హైదరాబాద్ దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు యావత్ భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో కూడా ఈ గణతంత్ర దినోత్సవాలు జరుగుతున్నాయి అయితే ఈ సందర్భంగా కొద్దిగా టెర్రర్ అటాక్ జరగవచ్చు అనే దాని మీద ఐబీ అలర్ట్స్ మనం చూస్తూనే ఉన్నాం మాకు అఫీషియల్ గా కూడా ఐబీ అలర్ట్స్ రావడం జరిగింది ప్రజల్లో ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ముఖ్యంగా పాత బస్తీలో ఉన్న ప్రజలకి సౌత్ జోన్ లో ఉన్న ప్రజలందరికీ ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇవ్వడం కోసం ఈ రోజు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కేంద్ర పారామిలిటరీ బలగాలు తెలంగాణ స్పెషల్ పోలీస్ లా అండ్ ఆర్డర్ పోలీస్ కలిపి పూర్తి స్థాయిలో చార్మినార్ నుంచి బార్కాస్ వరకు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది 2018 నాటికి అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు వివిధ దేశాల దిగ్గజ పారిశ్రామికవేత్తలు ప్రతినిధులతో సమావేశమయ్యారు జైకా సంస్థ అధ్యక్షుడు షిన్షీ కుటాకో రష్యా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సన్ గ్రూప్ కంపెనీ వైస్ చైర్మన్ శివ్ విక్రమ్ ఖేమ్కా ఫోర్టిస్ కంపెనీకి చెందిన మల్విందర్ సింగ్ సిస్కో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ ఛాంబర్స్ సేల్స్ ఫోర్స్ కంపెనీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు వివేక్ కుంద్రాతో భేటీ అయ్యారు సౌర విద్యుత్ ఆప్టికల్ ఫైబర్ వైద్య రంగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు
పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనుకూలతలను వారికి వివరించారు. అమరావతి నిర్మాణంలో సహకారం ఇవ్వాలని జైకా అధ్యక్షుడు షిన్సీ కిటోకాను ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో పర్యటించాలన్న చంద్రబాబు విజ్ఞప్తికి ఆయన అంగీకరించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం సింగపూర్ వెళుతున్నారు. దావోస్ నుంచి నేరుగా సింగపూర్ చేరుకుని ఆ దేశ మంత్రి ఈశ్వరన్తో పాటు కన్సార్టియం ప్రతినిధులతో సీఎం సమావేశమవుతారు. స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనపై ఈ భేటీలో స్పష్టత వస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమరావతి నిర్మాణానికి ప్రధాన అభివృద్ధిదారు ఎంపికపై స్పష్టతే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం ఆదివారం సింగపూర్లో కీలక పర్యటన చేయనుంది. చంద్రబాబు దావోస్ నుంచి నేరుగా సింగపూర్ వెళ్లనుండగా సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రాష్ట్రం నుంచి అక్కడికి చేరుకుంటారు. రాజధాని నిర్మాణానికి ప్రధాన అభివృద్ధిదారు ఎంపిక కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఆధారంగా దాదాపు 3 నెలల క్రితం సింగపూర్ కన్సార్టియం స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనను సమర్పించింది. దానిని పరిశీలించిన సిఆర్డీఏ అధికారులు అందులో పేర్కొన్న అంశాలు గొంతెమ్మ కోరికెల్లా ఉన్నాయన్న అభిప్రాయానికి వచ్చారు. ఏపీ ప్రభుత్వంతో ఒప్పంద సమయంలో రాజధాని కేంద్ర ప్రాంత విస్తీర్ణాన్ని 8 చదరపు కిలోమీటర్లుగా పేర్కొనగా తర్వాత అది 16.9 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ప్రతిపాదనలో మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతను తీసుకోలేదు. రాజధాని కేంద్ర ప్రాంతంలో కీలకమైన ప్రభుత్వ భవనాల సముదాయాన్ని విస్మరించారు. భూముల లీజు కాలపరిమితి, ఉమ్మడి యాజమాన్య హక్కు తదితర విషయాల్లో ఇబ్బందులున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. ప్రతిపాదనలోని కొన్ని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని న్యాయశాఖ తెలిపింది. ఇందులోని అంశాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందంటూ దస్త్రాన్ని వెనక్కి పంపింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం సింగపూర్లో జరిపే ఒకరోజు పర్యటన ఎంతో కీలకం కానుంది. ఇప్పుడు మాస్టర్ ప్లాన్కి ఈ మంత్ 25కి టైం అయిపోతుంది. ల్యాండ్ పుల్లింగ్ మాస్టర్ స్కీమ్ కూడా రేపు 1వ తేదీ అనౌన్స్ చేసి 30 డేస్లో అయిపోతుంది. ఆ తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయినా చేయాలా. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయమై యాక్చువల్గా ఎలా చేయాలి అనే దాంతో అంతకుముందు సింగపూర్ గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా యాక్చువల్గా ఇన్వాల్వ్ అవుతామన్నారు. కాబట్టి దాని మీద డిస్కస్ చేయడానికి యాక్చువల్గా దావోస్ నుంచి సీఎం గారు వస్తున్నారు. మేము ఇక్కడి నుంచి పోతున్నాం. వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తాం. రాజధాని ప్రధాన అభివృద్ధిదారు ఎంపిక కోసం జరిగే సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ముసాయిదా ప్రణాళికపై సూచనలు, అభ్యంతరాలు స్వీకరించేందుకు ఈ నెల 25 వరకు ఉన్న గడువును వచ్చే నెల 29 వరకు పెంచుతున్నట్లు సిఆర్డీఏ వెల్లడించింది. ముసాయిదా ప్రణాళికను తెలుగులో అందుబాటులో ఉంచడం సహా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా అభ్యంతరాల గడువును పెంచినట్టు సిఆర్డీఏ పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాజధాని పరిధిలోని 56 మండలాల్లో ఉన్న 10 ముఖ్యమైన ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తారు. ముసాయిదా ప్రణాళికపై ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని, ప్రతి 5 లేదా 10 ఏళ్లకోసారి దానిలో మార్పులు చేర్పులు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. యాక్ట్ ప్రకారం ఎవరెవరితో మీటింగులు పెట్టాలో, అంటే జిల్లా లెవెల్లో పెట్టాల్సింది జిల్లా లెవెల్లో, మండల లెవెల్లో పెట్టాల్సింది మండల లెవెల్లో పెట్టమని అధికారులకు ఆదేశించాం. కూడా అబ్జెక్షన్లు చెప్పండి. అయినప్పటికీ ఫైనల్ మాస్టర్ ప్లాన్ కాదు, అది ఓన్లీ ప్రాస్పెక్టివ్ ప్లాన్. దాన్ని ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి లేదా 5 ఇయర్స్కి ఒకసారి మనం రివైజ్ చేసుకోవచ్చు. అందువల్ల దాని గురించి ఎవరు కూడా అంత వర్రీ కావాల్సిన అవసరం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రణాళికను తెరాస ఇవాళ విడుదల చేయనుంది. 18 నుంచి 20 పేజీలతో ఈ ప్రణాళికను రూపొందించింది. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఇందులో పొందుపరిచారు. విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో అధికార పార్టీ ఇందులో వివరించనుంది. తెలంగాణ భవనంలో ఉదయం 10 గంటలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ దీన్ని విడుదల చేయనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే తరహా ఇంటర్ సిలబస్ ఉండేలా తీసుకునే కీలక నిర్ణయానికి హైదరాబాద్ వేదిక కానుంది. ఈ మేరకు నేడు తెలంగాణ ఇంటర్ బోర్డులో కీలక సమావేశం జరగనుంది. 2 నెలల క్రితం ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఇంటర్ బోర్డు అధికారులతో సమావేశాన్ని నిర్వహించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పాఠ్య ప్రణాళికలో మార్పుల కోసం తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కన్వీనర్గా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి సిలబస్ మార్పులపై సబ్జెక్టు నిపుణులతో చర్చించారు. తెలుగు రాష్ట్రాల సూచనలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల ఇంటర్ బోర్డు కార్యదర్శులతో సమీక్షను హైదరాబాద్లో ఇవాళ నిర్వహిస్తున్నారు. కేంద్రం ఆదేశించిన విధంగా 70% కామన్ సిలబస్తో పాటు 30% ఆయా రాష్ట్రాల ఇష్టం మేరకు పాఠ్య ప్రణాళిక రూపొందిస్తారు. సమీక్షలో అన్ని రాష్ట్రాల నుంచి ఏకాభిప్రాయం వచ్చి కేంద్రం ఆమోదం లభిస్తే ఈ ఏడాది నుంచే కొత్త పాఠ్య ప్రణాళిక అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
సిలబస్ మార్పులు ఎక్కువగా విజ్ఞాన శాస్త్రం, గణితం విభాగాల్లోనే ఉండే అవకాశం ఉంది. అఖిల భారత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ స్థాయిని దృష్టిలో ఉంచుకుని పాఠ్య ప్రణాళిక రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో కరువు సంభవించినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు సరికొత్త పథకానికి ఆంధ్రప్రదేశ్ సర్కారు శ్రీకారం చుడుతోంది. ఎన్టీఆర్ జలసిరి 2 పేరుతో చేపట్టే ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల కోసం 1500 కోట్ల రూపాయలతో 1,25,000 కొత్త బోర్లను వేయడం సహా ఇప్పటికే వేసుకున్న 1,00,000 బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. ప్రస్తుతం డెల్టా ప్రాంతంలో పంటలు ఆలస్యంగా వేస్తున్నందున అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎక్కువగా వచ్చే తుపాన్ల బారిన పడి పంటలు నష్టపోవడం ఆనవాయితీగా మారింది. కాలువల్లో సకాలంలో నీటి విడుదల కాకపోవడం వల్ల నారుమడులు కొట్టుకోవడం ఆలస్యమవుతోంది. రైతుకు బోరు నీరు అందుబాటులో ఉంటే తొందరగా ఆకుమడి, నారుమడి వేసుకోవడం సహా పంట కూడా తొందరగా చేతికొచ్చేందుకు అవకాశాలున్నాయి. రైతు పొలంలోనే నీళ్లుంటే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చనే లక్ష్యంతో ఎన్టీఆర్ జలసిరి 2 పేరుతో కొత్త పథకాన్ని రూపొందించారు. 5 ఎకరాలు అంతకంటే తక్కువ పొలం ఉన్న సన్న, చిన్నకారు రైతులకు మాత్రమే బోర్లు వేయనున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన 100 రహస్య దస్త్రాలను ప్రధానమంత్రి నేడు ప్రజల ముందుకు తీసుకురానున్నారు. డిజిటల్ ప్రతుల రూపంలో ఉన్న ఈ దస్త్రాలను నేతాజీ జయంతి సందర్భంగా నరేంద్ర మోదీ విడుదల చేస్తారు. నేతాజీకి సంబంధించిన 100 దస్త్రాలకు భారత జాతీయ ప్రాచీన పత్ర భాండాగారం ప్రాథమిక సంరక్షణ చర్యలు డిజిటలైజేషన్ చేపట్టింది. నేతాజీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ డిజిటల్ ప్రతులను అంతర్జాలంలో విడుదల చేస్తారు. ఈ రహస్య దస్త్రాలకు సంబంధించి ప్రతి నెల 25 డిజిటల్ ప్రతులు విడుదల చేయాలని కూడా ఎన్ఐఏ నిర్ణయించింది. వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు, పొరుగు సేవల సిబ్బంది ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు, పొరుగు సేవల సిబ్బంది డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన తర్వాత పరిపాలనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి అందరి సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతామని కేటీఆర్ వెల్లడించారు. చేయగలిగిన ప్రతి సమస్యను పరిష్కారం చేయగలిగిన ప్రతి సమస్యను 108 కావచ్చు, ఎన్హెచ్ఎం కావచ్చు, ఇతర మేల్ నర్సులకు సంబంధించి కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, ప్రతిదీ చిత్తశుద్ధితో ఏదడిగినా ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు కాదనం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో కూడా అదే రకంగా మీ డిపార్ట్మెంట్ లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ విషయంలో కూడా అన్నింటి విషయంలో కూడా ఇప్పటిదాకా సానుకూలంగానే ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఉంటాం. కానీ ఈ ఎలక్షన్లు అయిపోతే మాకు కూడా ఇంకో పని 3 ఏళ్లు లేదు. పూర్తి స్థాయిగా పరిపాలన మీదనే దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. అందులో మీ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. జలయజ్ఞం పనులకు పెరిగిన ధరలు వర్తింపజేస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకున్న పనులు వేగవంతం చేయడానికి ముందుకు రాని గుత్తేదారులు తాజాగా మరిన్ని అదనపు కోరికలు కోరారు. ఇసుకకు తాజా ధరలు వర్తింపజేయాలని, డీ వాటరింగ్కు అయ్యే వ్యయాన్ని చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రికి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. జలయజ్ఞం పనుల్లో భాగంగా 2005-2006లో కుదిరిన ఒప్పందాల ప్రకారం ఉక్కు, సిమెంటు, డీజిల్ ధరలు పెరిగితే చెల్లించాలనే నిబంధన ఉంది. పనుల్లో తీవ్ర జాప్యం జరిగినందున కూలీ, నిర్మాణ సామాగ్రికి కూడా పెరిగిన ధరలు చెల్లించాలని గుత్తేదారులు కోరారు. పెరిగిన ధరల్లో వెంటనే 75% చెల్లించే వెసులుబాటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా కమిటీలకు ఇచ్చిందని, దీనివల్ల గుత్తేదారులకు ఎంతో ఉపయోగం కలిగిందని, తెలంగాణలో కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని కోరారు. పునరాకృతిలో భాగంగా చేపట్టనున్న ప్రాజెక్టులకు వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ సమాయత్తమవుతోంది. పాలమూరు ఎత్తిపోతలకు ఇప్పటికే టెండర్లు పిలవగా మేడిగడ్డతో పాటు డిండి ప్రాజెక్టులకు కూడా త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వరంగల్ జిల్లా తుపాకులగూడెం బ్యారేజీ పనులకు కుంతనపల్లి సంస్థకే కట్టబెట్టే ఆలోచనలో తెరాస ప్రభుత్వం ఉంది. మేడిగడ్డ బ్యారేజీకి మహాసర్కారు నుంచి అనుమతి లభిస్తుందని తెలంగాణ సర్కారు ఆశాభావంతో ఉంది. ఈ బ్యారేజీ వల్ల మహారాష్ట్రకు కూడా నీరు వినియోగించుకునే అవకాశం ఉండడం, ముంపు కూడా తక్కువగా ఉన్నందున అనుమతులకు ఇబ్బంది ఉండబోదని సర్కారు ధీమాగా ఉంది. డిండి ఎత్తిపోతలకు సంబంధించిన కసరత్తు కూడా దాదాపుగా పూర్తయింది. టెండర్లు పిలిచేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ బృహత్ ప్రణాళిక త్వరలో సిద్ధం కానుంది. మే నెల నాటికి ప్రణాళికను ప్రజల ముందుకు తెచ్చేందుకు తెలంగాణ పురపాలక శాఖ కసరత్తు వేగవంతం చేసింది. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పరిశ్రమలు, ఐటీ, సేవా సంబంధిత జోన్లకు ప్రాధాన్యం ఇస్తూ భవిష్యత్తులో భూ వినియోగ మార్పిడి తలెత్తకుండా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. గతంలో ఉన్న అస్తవ్యస్త ప్రణాళికను పూర్తి స్థాయిలో మార్చి వాస్తవికతకు దగ్గరగా రూపొందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. వివిధ రంగాల నిపుణులతో సమావేశాలు ఏర్పాటు చేసి కన్సల్టెంట్లతో నివేదికలు కూడా సిద్ధం చేయించారు. అభివృద్ధికి అవకాశం ఉన్న వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తూ పరిశ్రమలు, ఐటీ, సేవా సంబంధ రంగాలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బాహ్య వలయ రహదారి అవతల 13 ట్రాన్సిట్ ఓరియంటెడ్ గ్రోత్ కారిడార్లను
11 కౌంటర్ మ్యాగ్నెట్ నగరాలను గుర్తించి మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తిరుపతి విమానాశ్రయ అధికారులపై దాడి కేసులో వైకాపా ప్రజాప్రతినిధులు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు విషయంలో తెదేపా ప్రభుత్వంపై వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శలను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఖండించారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే విమానాశ్రయ అధికారులు కేసు పెడితే ఏపీ ప్రభుత్వానికి సంబంధం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని వారు స్పష్టం చేశారు. ఏదైతే ఉందో ఏరోడ్రమ్ ఇది అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అథారిటీ ఉన్నదాన్ని అక్కడ పోయి మరి అతను ఎంపీ గారు ఒక అధికారి పైన దౌర్జన్యం చేస్తే అతన్ని అరెస్ట్ చేస్తారు. దీంట్లో జగన్ బాబు వచ్చి చంద్రబాబు అరాచకం చేస్తున్నాడు, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నాడు అని చెప్పడం తప్పు. చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మాది కాదు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ముమ్మాటికి పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగమేనని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. విజయవాడ ఆటోనగర్లో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన సముద్రంలో వృధాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి రాయలసీమకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ ఇంజనీర్లు ఆలోచించి పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టారని మంత్రి పేర్కొన్నారు. ఫిబ్రవరి నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని రెట్టింపు వేగంతో పూర్తి చేస్తామని ఉమ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు కూడా జర్మనీ పవర్ కంపెనీని ఎల్ఎన్టీని కూడా రంగంలో దించాం. పోలవరం పనులు ఫిబ్రవరి నుంచి పట్టిసీమ మీద డబల్ స్పీడ్ తో పోలవరం ప్రాజెక్ట్ పరిగెట్టబోతా ఉంది. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో 2000 కోట్లు ఖర్చు పెట్టి బిల్లులు ఢిల్లీకి పంపించాం. తెలుగు వారి కోరిక పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలి. పోలవరం ప్రాజెక్ట్ అయితే 10 హైదరాబాద్ నిర్మాణం మనం చేసుకోవచ్చు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ అవుతుంది. బోధనలో కేవలం అధ్యాపకులను మాత్రమే కాకుండా విద్యార్థులను కూడా మమేకం చేసే సరికొత్త విద్యా విధానాన్ని అమలు చేస్తామని ప్రఖ్యాత జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి నూతన ఉపకులపతిగా నియమితులైన డాక్టర్ జగదీష్ కుమార్ తెలిపారు. తనపై చాలా పెద్ద బాధ్యత మోపారన్న జగదీష్ కుమార్ విద్యార్థుల్ని దేశ పురోభివృద్ధిలో మమేకమయ్యేలా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. చట్టం పరిధిలో విద్యార్థుల భావస్వేచ్ఛకు జేఎన్యూలో ఎలాంటి విఘాతం కలిగించబోమని తెలిపారు. సమాజంలో విద్యార్థులను ఓ భాగంగా చేసేలా తన విధానాలు ఉండబోతున్నట్లు జేఎన్యూ కొత్త వీసీ తెలిపారు. పెద్ద బాధ్యత. ఈ బాధ్యత ఆల్సో నాకు ఒక అవకాశం ఈ యూనివర్సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి, ఈ యూనివర్సిటీలో ట్రైన్ అయిన స్టూడెంట్స్తోని మన దేశ పురోగతికి ఇంకా ఎక్కువ చేయటానికి ఇది నాకు మంచి అవకాశం అని భావిస్తున్నాను. నేను టీచింగ్లో స్టూడెంట్ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ అటెన్షన్ రాదర్ దాన్ ద టీచర్. సో దిస్ ఇస్ అనదర్ థింగ్ దట్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ ఇన్ జేఎన్యూ, హౌ టు మేక్ ద టీచింగ్ స్టూడెంట్ సెంట్రిక్. అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. 6 రాష్ట్రాలు శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. రాజధాని వాషింగ్టన్తో పాటు నార్త్ కరోలినా, వర్జీనియా, మేరీలాండ్, టెన్నెసీ, పెన్సిల్వేనియాల్లో అధికారులు అత్యవసర స్థితి ప్రకటించారు. భవనాలు, వాహనాలు, రహదారులను మంచు పూర్తిగా కప్పేసింది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, 30 అంగుళాల మేర మంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంచు తుపాను కారణంగా లక్షలాది మంది అమెరికన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5 కోట్ల మందిపై ఈ మంచు తుపాను ప్రభావం చూపుతోందని అధికారులు వెల్లడించారు. 6,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వచ్చే నెలలో పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ముందే పెట్రోల్, డీజిల్పై మరోసారి ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని కేంద్రం యోచిస్తోంది. దీని ద్వారా ఆదాయాన్ని పెంచుకుని నిర్దేశించుకున్న 3.9% ద్రవ్యలోటు లక్ష్యాన్ని అందుకోవాలని భావిస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 12 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం వల్ల పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే ఈ 2 ఇంధనాలపై 4 సార్లు ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచింది. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా 14,000 కోట్లు సమీకరించారు. ప్రత్యక్ష పన్ను రాబడుల్లో ఏర్పడిన లోటును పాక్షికంగా భర్తీ చేయడానికి ఇది దోహదపడిందని అధికారులు వెల్లడించారు. కారుతో ఢీకొట్టి పరారైన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. 2002లో మద్యం సేవించి కారు నడుపుతూ ఒకరి మృతికి, మరో 4 గాయపడటానికి సల్మాన్ కారణమయ్యాడని అతనిపై అభియోగాలున్నాయి. ఈ కేసులో సల్మాన్కు సెషన్స్ కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును బాంబే హైకోర్టులో సల్మాన్ సవాలు చేశాడు. దోషిగా నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు చూపలేదనే కారణంతో బాంబే హైకోర్టు సల్మాన్ను నిర్దోషిగా ప్రకటించింది. ఘటన జరిగినప్పుడు సల్మాన్ అంగరక్షకుడిగా ఉన్న రవీంద్ర పాటిల్ సాక్ష్యాన్ని బాంబే హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని మహారాష్ట్ర సర్కారు తరఫు న్యాయవాది నిశాంత్ సుప్రీంకోర్టుకు తెలిపారు. సల్మాన్ దోషిత్వాన్ని నిరూపించే వివిధ ఆధారాలతో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు నిశాంత్ వెల్లడించారు.
ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆర్థిక నివేదిక స్పష్టం చేసింది. ఈ ఏడాది భారత వృద్ధి రేటు 7.3% నమోదవుతుందని అంచనా వేసిన ఐరాస నివేదిక వచ్చే ఏడాది 7.5% చేరుకుంటుందని పేర్కొంది. దక్షిణాసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని పేర్కొన్న ఐరాస ఇంధనం, లోహ, ఆహార పదార్థాల ధరల తగ్గుదల కూడా కలిసొచ్చిందని వివరించింది. ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నప్పటికీ వినియోగదారులు, పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగిందని వెల్లడించింది. 2016-2017లో దక్షిణాసియా ప్రాంతం వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.